అన్ని ఒక్కోదానికి అయం ముహూర్తకాలే సూర్యాని ఓం శివకేశిరారోహోపయందేవఖమ్మమామఖం భూయాకుం సంజవకం గురో యామారజమదగ్నిశ్రద్ధాయే కామార్పయామి దివ్యశ్రీ చంద్రం సమర్పయామి అలంకరణార్థం పుష్పం సమర్పయామి ఓం నమః నారాయణ నమః తీసుకో ముందు వీడియో తీసుకోండి బాగుందండి స్పేషియస్గా ఉంది లెగ్ రూమ్ కూడా బాగుంది మన వెనకరాలు కూడా కవర్ చేయండి చేస్తాను. ఓకే సార్ ఓకే సార్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వారందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది. ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్ గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. సోదరులారా, ఒకటే గమనించాలా, ఏదైతే హామీలు మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూచా తప్పకుండా హామీలను నెరవేరుస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలైనా కూడా ఏ కార్యక్రమాలు చేపట్టామో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము పెన్షన్ ఇవ్వడం జరిగింది.
ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు 65 లక్షల పెన్షన్లు, అంటే 18 కేటగిరీల్లో 1వ తారీఖున పెన్షన్గా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. అలాగే ఈ నెల 15వ తారీఖున లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ను మరొకసారి ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే మన రాష్ట్రంలో లక్షలాది వేలాదిగా ముందున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక శుభ సూచకంగా ఎప్పుడూ లేని విధంగా 16,000 డిఎస్సి పోస్టులు కూడా రిలీజ్ చేసేదానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ప్రజల యొక్క మన్నన పొందాలి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి అని రెండుంటే కేవలం సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని పూర్తిగా మరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఆ రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మీ దృష్టికి కొన్ని తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు ఏం చెప్పారు, ఇక్కడున్న ఆర్టీసీ కార్మికులు అందరికీ తెలుసు. ఏదో గొప్పగా నేను ముఖ్యమంత్రి అయితే ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఆయన చెప్పాడు. సంతోషం, ప్రభుత్వం ఏర్పాటైంది, విలీనం చేశారు. ఏ విధమైన విలీనమే తప్పక ఏ విధమైన మంచి చెడ్డల్లో ప్రజలు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యం చేసుకున్నారని మేము అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఒక కన్ను అయితే ప్రయాణికులు 2వ కన్ను గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే కార్మికులు సంతోషంగా ఉంటే అప్పుడే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా చేస్తారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా కార్మికులకు ఉన్న సమస్యలు తీర్చేదానికి ఒక రవాణా మంత్రిగా అయితే ఏపీఎస్ఆర్టీసీ వ్యక్తిగా నేను ఒకటే చెప్తున్నా. రేపు రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాలు మీరు సంతోషంగా ఉండి మీ సంస్థను దిగ్విజయంగా నడిపించుకునే ఆ రోజే మాకు నిజమైన ఆనందం. ఎందుకంటే లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఏపీఆర్టీసీలో మీరే ఆద్యులు. మీరు సంతోషంగా ఉండి ప్రయాణికుని గమ్యస్థానం చేర్చిన రోజే అప్పుడే నిజంగా సంస్థకు మనుగడ ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న కార్మిక సోదరులందరికీ ఒక రవాణా మంత్రిగా భరోసా ఇస్తున్నా. మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేదాన్ని నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా నెలలో 15 రోజులు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డిపోలు అయితేనే అన్ని దగ్గర పర్యటించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ సమస్యలు తీర్చేదానికి నేను చిత్తశుద్ధి కృషి చేస్తాను. అలాగే ఒకటే చెప్తున్నాను, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశలతో ఆ రోజు మాకు ఓటు చేశారు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడ ఏ విధమైన అలసత్వం వద్దు. ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలంటే ఎందుకో మనకు తెలుసు. ఎక్కడ చూసినా ఉద్యోగస్తులపై దాడులు, రైతులపై దాడులు, కార్మికులపై, కర్షకులపై ఎక్కడ చూసినా 5 సంవత్సరాల్లో దాడులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు 2 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకసారి పేపర్లు అయితే మీడియాలో అయితే చూడండి, క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి వరకు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హింసలు ప్రేరేపిస్తూ వచ్చారు. మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఈరోజు రైతులకైతే ఉద్యోగస్తులకైతే మేము ఫ్రెండ్లీగా ఉన్నాం. ఉద్యోగస్తు సోదరులకు మేము హామీ ఇస్తున్నాం. మా యొక్క విజయంలో ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ఉంది రాష్ట్రంలో. అందుకోసం మేము వాళ్ళకు ఒకటే చెప్పాం, మీరు కూడా ప్రజలకు దగ్గర కండి. మేము నాయకులనే కానీ పరిపాలకులనే కానీ మేము డిక్టేటర్షిప్ అయితే మేము చేయము. ప్రజలకు ఏమైతే మంచి జరుగుతుందో, ఏ కార్యక్రమాలు మేము ప్రభుత్వం చేపడుతుందో ఆ కార్యక్రమాలందరికీ ప్రజలకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి మధ్య మీరు వారధులు. కాబట్టి మీరు ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధిగా ఏ విధమైన అపోహలు లేకుండా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి మరొకసారి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు మీరు అందరూ చూశారు. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అయితేనే, మన బిడ్డలకు అయితేనే, రైతులకు అయితేనే ఒక సువర్ణయుగంగా ఉంటుందని తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగు.